భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పెనుగంచిప్రోలు మండలంలో వరదల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలు, రోడ్లను సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి శంకర్తో కలిసి పరిశీలించారు. వందల ఎకరాల్లో ఇసుక మేట పెట్టడంతో పాటు కొన్ని పొలాలు కోతలకు గురయ్యాయన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుని నష్టపోయిన ప్రతి ఎకరాకు 30,000 రూపాయల పండ్ల తోటలకు ఎకరానికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు విఫలమైపోయాయి. ప్రత్యేకించి అటు ఖమ్మం పట్టణము, ఇక్కడ మన విజయవాడ నగరంలో కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో గత 3-4 దశాబ్దాల కాలంలో ఏనాడు మనం చూడనంతగా నష్టం వాటిల్లి. కృష్ణా రివర్ పైనుంచి కింద వరకు శ్రీశైలం, నాగార్జున సాగరు ఆ డ్యాములు నిండినటువంటి పరిస్థితుల్లో పైనుంచి వచ్చినటువంటి వరద దాదాపు 11,70,000 క్యూసెక్ల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఏర్లు పొంగటం, అటువైపున కృష్ణా మరి దారి ఇవ్వకపోవటం, ఈ కారణంగా విజయవాడ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని దాదాపు 14-15 డివిజన్లు అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితిని చూశాం. రెండు తెలుగు